Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మళ్ళీ రెండు అద్భుతమైన కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసాను. రెండు వంటలని చెప్పను కానీ కాంబినేషన్ ఈజ్ లైక్ బెస్ట్ కాంబినేషన్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే పప్పుచారు రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పిలుస్తారు కదండి దీన్ని. లైక్ పప్పుచారని, లూజ్ పప్పు అని అలా పిలుస్తుంటారు, కందిపప్పు చారని. మేమైతే నెల్లూరులో పప్పులుసు అంటామన్నమాట, కందిపప్పులుసు అంటారు. అండ్ ఇంక అందరికీ తెలిసిన విషయమే పప్పులుసు అనేది, పప్పుచారు అనేది చేసుకోవడం ఎంత సులువో టేస్ట్ కూడా అంతే మంచిగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే చెప్పలేము. ఇది చాలా సింపుల్ డిష్, బట్ అలా అని చాలా ఫ్రీక్వెంట్గా అందరూ చేసుకునే డిష్ కదా. సో వంట రాని వాళ్ళు చేయొచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేయొచ్చు, లేదు మంచిగా ఏదన్నా తిందాం అనుకున్న వాళ్ళు చేయొచ్చు. సో అలాంటి రెసిపీ ఇది. నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ ఏమీ తినబుద్ధి కానప్పుడు చేసుకునే ఈజీ అండ్ లేజీ రెసిపీ అంటే పప్పుల్సే అనమాట. ఇంకా దానికి బెస్ట్ కాంబినేషన్ నాన్ వెజిటేరియన్స్కి ఉప్పు చేప. మేమైతే దాన్ని తాటాకు చేప అంటాము. సో ముందుగా పప్పుచారుకి అయితే ముందుగా కందిపప్పుని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని సరిపడా నీళ్ళు, అంటే ప్రెషర్ కుక్కరే కాబట్టి సరిపడా నీళ్లు పోసుకొని కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, టొమాటోసు, అలాగే పచ్చిమిరపకాయలు. నేనైతే కారప్పొడి వేయనండి. మా నెల్లూరు సైడు పప్పుల్స్లో, పప్పుచారులో కారప్పొడి మేము వేసుకోము. రెండు రకాలుగా చేస్తాము. ఒకటి పచ్చిమిర్చితో చేస్తాం, రెండేమో ఎండుమిరపకాయతో చేస్తాం. అంతేగాని కారప్పొడి అయితే యాడ్ చేయము. సో అందుకని ఇప్పుడు నేను పచ్చిమిరపతో చేస్తున్నాను కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ఇప్పుడే వేసేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 ప్రెషర్స్ వచ్చేలాగా కుక్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ప్రెషర్ తీసేసి చూసారా పప్పు బాగా మెదిగిపోయింది. ఇప్పుడు లైట్గా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ముద్దకం పెట్టి మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ టైంలో మీ కన్సిస్టెన్సీ, అంటే మీరు జారుగా కావాలనుకుంటున్నారా, థిక్గా కావాలనుకుంటున్నారా అన్న దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి. అయితే నేను ఇందాక మీరు గమనిస్తే పసుపు, అలాగే ఒక స్పూన్ చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. లేదు మాకు పేస్ట్ లేదు, ఓన్లీ చింతపండు అనుకుంటే నానపెట్టుకొని ఈ టైంలో మనం చింతపండుని పిసికి కూడా పోసుకోవచ్చు. లేదు అసలు కంప్లీట్గా చింతపండుని స్కిప్ చేసేసి లెమన్ కూడా వాడుకోవచ్చు అనమాట. మన ఇష్టం. అంటే అన్ని రుచులు వచ్చేలా చేసుకుంటున్నాం కాబట్టి ఆ పులుపుకి మీరు చింతపండుని నిమ్మకాయతో కూడా కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫేవరెట్ పార్ట్ ఆఫ్ అన్ని పప్పులకి ఫేవరెట్ పార్ట్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ సీజనింగ్ ఆర్ టెంపరింగ్ ఆర్ తడక, పోపు వేసుకోవాలి కదా. సో మంచిగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, అలాగే లైట్గా జీలకర్ర వేసుకున్నాను. అలాగే దంచిపెట్టుకున్న తెల్లగడ్డ, ఒకటి నుంచి 2 ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఈ తిరగమాతని ఎర్రగా వేగనివ్వాలన్నమాట. పప్పులోకి ఎప్పుడు తిరగమాత వేసుకున్నా మంచిగా ఎర్రగా వేగనివ్వండి, బాగుంటుంది. ఇప్పుడు ఆ తిరగమాతని పప్పుచారులోకి ఆర్ పప్పుల్స్లోకి వేసేసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు లెమన్ ఫ్లేవర్ మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది కాబట్టి నేను ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పప్పుల్స్ ఎప్పుడు మంచిగా మరగాలి. మనం పోసుకున్న నీళ్లు సగం అయిపోవాలి. అలా మరిగితేనే మనకి పప్పుల్స్ అనేది బాగా రుచి వస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు అసలు ఇంకెప్పటికీ వదిలిపెట్టరు. అసలు ఇందులో ఏమన్నా ప్రాసెస్ ఉందా చెప్పండి? అసలు యమ్మియెస్ట్ డిష్. ఏ వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా ఒక పొటాటో ఫ్రైయో లేకపోతే ఒడియాలు అప్పడాలతో తిన్నా కూడా ఇంతకు మించిన బెస్ట్ కాంబినేషన్ ఉండదు. ఇంకా ఉప్పు చేపండి, దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నేనైతే పనిమాల నెల్లూరు నుంచి మా అమ్మతోటి కొరియర్ వేయించుకుంటాను, లేకపోతే నేను వెళ్ళినప్పుడు ఒక 5-6 కేజీలు ఇవే తెచ్చుకుంటానన్నమాట. నాకు
చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఫుడ్ ఏదన్నా ఉంది అంటే ఎండు చేప. సో, ఈ ఎండు చేపని చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. కారప్పొడి ఇష్టమైన వాళ్ళైతే స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చూసారా బెస్ట్ కాంబినేషన్ పప్పుచారు, ఎండు చేప వేడి వేడి అన్నంతో తింటే అసలింకా అన్నం తినని వాళ్ళు కూడా 2 ప్లేట్లు లాగిచ్చేస్తారనమాట. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ ప్రవీణాస్ ఫిషన్‌కి వెళ్ళి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.